సో ఫైనలీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రేపు మార్చ్ 15కి సాయంత్రం 6:30 PM అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ చూసాక మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇది తేరీ రీమేకా కాదా అని చెప్పి. సో లైక్ చేయకుండా ఇక ట్రైలర్ అయితే చూసేద్దాం. ట్రైలర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్. ఓకే వెళ్ళను. అసలు ఎవరికి భయపడలేదా? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ భయపడట్లేదు. రవ రమేష్ గారు కూడా ఉన్నారు. స్టార్. ఓకే సైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా అర్థం భావం అవసరం ఓకే చూపిస్తా. బానే ఉంది. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఓ శ్రీలీలనా? జరుగుద్ది. మాయమ్మే మాయమ్మే. మా బాస్ పక్కన ఉంటే ఆ. చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాణం ప్రాణమే తెచ్చుకోకండి. చూస్తున్నారుగా. ఓకే ఓకే అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఓకే శ్రీలీల కొంచెం ఓవర్గా ఉంది. నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? కామెడీ కూడా ఉంది సినిమాలో ఇది. గబ్బర్ సింగ్ టీము. సంతోషంగా ఉండడం వల్ల మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇది ఓజీ షార్ట్ లాస్ట్ ట్రైలర్. ఎరగదీసే నక్షత్రం. ఓ ఫైట్లు గట్టిగానే పెట్టారు మూవీలో. తమన్ స్కోర్. ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? డైలాగ్ బాగుంది. చూస్తావా? ఉస్తాద్ గుట్టకోట 19 మార్చ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంతేనా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. బద్దలైపోద్ది. చూద్దాం. మార్చ్ 19 ఇంకా ఉన్నంతేనా? ట్రైలర్ ఇంతే. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక ట్రైలర్ మొత్తం చూసాక నాకు అనిపించింది ఇది తేరీ రీమేక్ లాగా అయితే నాకు పెద్దగా అనిపించట్లేదు. అండ్ ఇక ట్రైలర్ మొత్తం చూసాక ఈ మూవీ గురించి ఒక్క మొక్కలో చెప్పండి ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇక ట్రైలర్ లో అన్ని బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ నాకు ట్రైలర్ లో ఏమైనా నచ్చలేదంటే అది శ్రీలీలకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి, అదైతే నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ట్రైలర్ లోనే ఇలా ఉంటే మరి మూవీలో కొంచెం ఎక్కువగా పెట్టకుండా తక్కువ ఉంటే శ్రీలీల ఎపిసోడ్ బాగుంటుంది, లేకపోతే ఇరిటేషన్ వస్తుంది మనకి చూస్తుంటే. ట్రైలర్లోనే నాకైతే చిరాకు వచ్చింది. మరి మూవీలో ఇంకెలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. అండ్ అలాగే చూసాం మనం ఆల్రెడీ అజ్ఞాతవాసి మూవీలో హీరోయిన్స్ ఓవర్ యాక్టింగ్. మరి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ రిపీట్ చేయబోతే బాగుంటుంది. అండ్ రిమైనింగ్ ట్రైలర్ అంతా బాగానే ఉంది, అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అలాగే మూవీలో కామెడీ కూడా గట్టిగా ఉండబోతున్నట్టుగా నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ లో చూస్తే మనకి గబ్బర్ సింగ్ లో ఉన్న కాంబినేషన్ అందరినీ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే తీసుకొచ్చారు. సో గబ్బర్ సింగ్ లో ఉన్న అదే రేంజ్ కామెడీని మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మనకి ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు గబ్బర్ సింగ్ మూవీని అయితే చూసాము, మళ్ళీ ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే వస్తుంది మార్చ్ 19. సో మూవీ అయితే మార్చ్ 19 కి రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే దాంతో పాటుగా దురంధర్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో గట్టి పోటీ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందని చెప్పి. మరి మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి రియాక్షన్ వీడియోస్ అండ్ అలాగే జెన్యూన్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా. జై హింద్.